పాస్టర్ శాలం రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేయగా సీఎం చంద్రబాబు స్పందించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని మహిళలను అవమానించడాన్ని క్షమించమన్నారు సీఎం చంద్రబాబు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. గతంలో అలవాటు పడిన విధానంతో ఇప్పటికీ ఇలానే ప్రవర్తిస్తున్నారన్నారు. ఇవాళ తప్పించుకున్నా ఎప్పటికైనా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడిన మనుషులు ఒక్కసారిగా మార్పు రాదన్నారు. మహిళలను సభలలో ఉపన్యాసాలలో కించపరిస్తే తాట తీస్తామని తేల్చి చెప్పారు. కొంతమంది కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇంకొక పక్కన నేర ప్రవృత్తుండే కొంతమంది, వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పా, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా, వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తాం. అంతవరకు వదిలిపెట్టినవాడిని. కానీ వచ్చిన సమస్య ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరందరూ ఏమనుకుంటారు, తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. ఇరుక్కున్న తర్వాత ట్రీట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ. అంత ఫర్మ్గా ఉంటే అర్థమవుతుంది. కానీ కొంచెం టైం పడుతుంది. ఇంకా కొంతమందికి అలవాటు అయిపోయి క్షణికమైనటువంటి ఉద్రేకం కావచ్చు, అలవాటు కావచ్చు, ఆ నేర చరిత్రలో ఉండే మనస్తత్వం కావచ్చు, ఇవన్నీ కలిసి చేస్తున్నారు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది. కొంతమంది కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇంకొక పక్కన నేర ప్రవృత్తుండే కొంతమంది, వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పా, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా, వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తాం. అంతవరకు వదిలిపెట్టినవాడిని. కానీ వచ్చిన సమస్య ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరందరూ ఏమనుకుంటారు, తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. ఇరుక్కున్న తర్వాత ట్రీట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ. అంత ఫర్మ్గా ఉంటే అర్థమవుతుంది. కానీ కొంచెం టైం పడుతుంది. ఇంకా కొంతమందికి అలవాటు అయిపోయి క్షణికమైనటువంటి ఉద్రేకం కావచ్చు, అలవాటు కావచ్చు, ఆ నేర చరిత్రలో ఉండే మనస్తత్వం కావచ్చు, ఇవన్నీ కలిసి చేస్తున్నారు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది. ఇక మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజారు ఆత్మలని, మల్లెపూలను విసర్జించే మహిళలు పరిశుద్ధ ఆత్మలంటూ బజారు వాగుడు వాగాడు పాస్టర్ తషాలేం రాజు. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకోవడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ వార్తా కథనాలను ప్రసారం చేసిన రాజ్ న్యూస్ పై ట్రోల్స్ చేయించాడు. దీంతో శాలం రాజు వ్యాఖ్యలపై ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం స్పందించారు. ట్విట్టర్ వేదికగా శాలం రాజు వ్యాఖ్యలను తప్పుపట్టారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. శాలం రాజు వ్యాఖ్యలను ఖండించిన సీఎం మహిళలను కించపరిస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు.
పాస్టర్ శాలం రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అయితే రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. సో దీనిపై అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మనం కూడా గత 2-3 రోజులుగా దీనిపై ప్రభుత్వం స్పందించాలి అని అనుకున్నట్టుగానే ఇప్పుడు నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. అలాగే ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? చేయాలని ఏదైతే రాజ్ న్యూస్ తలపెట్టినటువంటి ఏదైతే మహిళలని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి శాలిం రాజుకి సంబంధించి కూడా మహిళల పక్షాన రాజ్ న్యూస్ నిలబడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు, ఐదోతనంగా భావించేటువంటి మహిళలు పూలు పెట్టుకుంటే బజారులు, అదే విధంగా ఏదైతే మరి చర్చికి వచ్చే వాళ్ళు పరిశుద్ధులు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు మొట్టమొదటిగా రాజ్ న్యూస్ దీన్ని ప్లే చేసింది. రాజ్ న్యూస్ ప్లే చేసిన తర్వాత కూడా మిగతా ఛానల్స్ కూడా దీన్ని లీడ్ తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే శాలిం రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము అంటూ వారికి సంబంధించినటువంటి అనుచరులు, పాస్టర్లు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో దుమారం రేపుతుంటే మహిళా సంఘాలు, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడటమే కాకుండా కూడా శాలిం రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా మరి పూర్తి స్థాయిలో గలమెత్తుతున్నటువంటి నేపథ్యంలో కూడా శాలిం రాజ్ కి ఇంతవరకు కూడా చలనం రానటువంటి పరిస్థితి మనం మొట్టమొదటి నుంచి చూస్తున్నాం. ఏదైతే మరి ఈ మహిళల పైన చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా శాలిం రాజు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు మరొకరు చేయకుండా కూడా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పదే పదే రాజ్ న్యూస్ దీన్నే ఇదే డిమాండ్ చేసింది. అదేవిధంగా డిబేట్ లో వచ్చినటువంటి ప్రియా చౌదరి కానీ, అదేవిధంగా ఇతర హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా పూర్తి స్థాయిలో తప్పుపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి ఈ రోజు సీఎం చంద్రబాబు స్పందించడం ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి రాజ్ న్యూస్ ప్లే చేసిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా దీన్ని సుమోటగా తీసుకోవాలి కోర్టు కూడా అని చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా సీఎం చంద్రబాబు ఎట్టకేలకు రాజ్ న్యూస్ చేసినటువంటి కథనానికి స్పందించినటువంటి పరిచయాలు ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు చాలిని. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు మహిళల పైన చేస్తే ఖచ్చితంగా అదే చివరి రోజు అవుతుంది, ఎలాంటి చట్టపైన చర్యలు ఉంటాయి అవి కూడా తీసుకుంటామంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్తుంది. అంటే ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత మహిళల మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, దాడులు చేసినా ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రాజ్ న్యూస్ కి సంబంధించి కూడా నిన్న మనం కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించాడు, ట్విట్టర్ వేదిక కూడా స్పందించారు. రాజ్ న్యూస్ ని అభినందిస్తూ శాలిం రాజు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు. ఏదైతే శాలిం రాజు ఇప్పటికీ కూడా మరి దాదాపు జరిగి వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి అనేక కథనాలు వేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇంతవరకు కూడా ఆయనకి చలనం రాలేదు. అదే విధంగా రాజ్ న్యూస్ పైన కూడా తీవ్ర స్థాయిలో ఒక ప్రైవేట్ బ్యాచ్ ని, అటు పెయిడ్ బ్యాచ్ ని పెట్టుకొని ఆయన తీవ్ర స్థాయిలో కూడా రాజ్ న్యూస్, అదేవిధంగా రాజ్ న్యూస్ చైర్మన్ పైన కూడా తీవ్ర స్థాయిలో కూడా కామెంట్స్ పెట్టిస్తున్నాడు, బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే అటు రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు కూడా సవాల్ వీశారు. ఇంతవరకు కూడా ఆయన సవాలు స్వీకరించలేదు. ఎందుకంటే ఏదైతే మనం ప్లే చేసినటువంటి కథనానికి కట్టుబడి ఉన్నాము, అదేవిధంగా ఏదైతే మరి ఆయన చేసినటువంటి కథనానికి సంబంధించి కూడా ఆయన నిరూపించుకోవాలంటే కూడా రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు కూడా సవాల్ విసిరారు. సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో కూడా ఇంతవరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదో యూట్యూబ్ ఛానల్స్ సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ కి వారి వివరణ, వారికి సంబంధించినటువంటి అనుచరులు, పాస్టర్లు వివరణిస్తున్నారు తప్ప ఇంతవరకు కూడా రాజ్ న్యూస్ ప్రశ్నించింది. రాజ్ న్యూస్ నేరుగా వారి చర్చికి ఏదైతే తండ్రి సన్నిధి ఉందో చిలకలూరుపేటలో వారి దగ్గరికి వెళ్ళింది. 3 సార్లు వారి దగ్గరికి వెళ్ళి వారి వివరణ కోరింది. వివరణ కోరిన ఇంతవరకు కూడా వాళ్ళు ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్పందించకపోగా దాని ఎదురు దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా స్పందించాడు. ఖచ్చితంగా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇతర మహిళల పైన వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికి ఇచ్చారంటూ కూడా ఈరోజు మహిళా లోకం కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒక బజారు మహిళగా చిత్రీకరించినటువంటి పాస్టర్ పైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆయన పైన 400 కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి బండారు మరి వీరయ్యగా, అంటే గతంలో ఆయన అసలు పేరు బండారు వీరయ్య, ఒక సామాన్య సున్నపని మేస్త్రిగా ఆయన ప్రస్థానం మొదలైనటువంటి నేపథ్యంలో ఈ రోజు
శక్తి స్థాపించి లక్షలాది అటు కానుకల ద్వారా కూడా లక్షలాది మంది భక్తుల ద్వారా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఈరోజు ఆదాయాన్ని కూడపెట్టి తీవ్ర స్థాయిలో ఒక ప్రైవేట్ వ్యాక్సిన్ పెట్టుకొని ఈ విధంగా మరి దాడికి ప్రతిదాడి చేయడం అంటే అనేది కూడా అటు పూర్తి స్థాయిలో చిలకలూరుపేట ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా మారటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏవైనా కులాలు ఏవైనా మతాలు ఏవైనా కానీ వారి కులాన్ని వారి మతాన్ని పబ్లిసిటీ చేసుకోవాలి, వారి కులాన్ని డెవలప్ చేసుకోవాలి. కానీ ఇతర మతాలని ఇతర కులాలని అదేవిధంగా మహిళలను కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఎవరు సహించేవి కాదు. పూర్తి స్థాయిలో మరి రాజ్ న్యూస్ తలపెట్టినటువంటి కథనానికి సంబంధించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కదిలి వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం షాలిం రాజు పైన ఖచ్చితంగా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని స్టేషన్లో కూడా కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కూడా మరి పోలీస్ అధికారులు ఆయన పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం షాలిం రాజు ఎక్కడా కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో కేవలం వాళ్ళ అనుచరులే మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.